నర్మదా ప్రేమను ఇంటి నుండి గెంటేయాలని భాగ్యంతో ప్లాన్ చేస్తూ రామరాజ్కి దొరికిపోయిన శ్రీవల్లి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా వల్లిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి మొత్తానికి శ్రీరామనవమి రోజు తన గుట్టు మొత్తం బయట పెట్టాలని ఫిక్స్ అయిపోతారు ఈ తోటికోడళ్ళైన అక్క చెల్లెళ్ళు. ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయి 1, 2, 3, 4 అంటూ ఒక గ్రౌండ్ వర్క్ని అంటే ఒక ప్లాన్ని రెడీ చేసుకుని ఒక్కొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా 3rd ప్లాన్లో భాగంగా చందు ముందు వల్లి చదువుకోలేదని, తను 9th క్లాస్ వరకే చదువుకుందని, మోసం చేసిందని, ఇన్ని రోజులు అమాయకురాలు అనుకున్న తను అమాయకురాలు కాదు, గుండెలు తీసిన బంటు అన్న విషయం తెలుసుకుంటాడు చందు. అయితే ఇంకా ఆ క్షణం నుంచి కూడా వల్లిని అసహించుకోవడం మొదలు పెడతాడు. తన నీడ కూడా తన మీద పడడానికి వీల్లేదన్నట్టుగా వల్లిని చాలా దూరమే పెడతాడు ఇంకా చందు. ఇంకా వల్లి బాగా నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తాడా ఏమో అని ఎంతగానో భయపడుతూ ఇంటికి వస్తుంది. కానీ చందు ఎంతగానో కోడల్ని నమ్మిన తన నాన్న ముందు కోడల్ని తక్కువ చేసి మాట్లాడినా, తన నిజస్వరూపం బయట పెట్టినా తట్టుకోగలడా అన్న ఉద్దేశానికి వచ్చి చందు ఒక క్షణం ఆలోచించి వల్లి గురించి నిజం బయట పెట్టకుండా రైస్ మిల్లుకి వెళ్ళిపోతాడు. ఎక్కడ కూతురు కాపురం చెడిపోతుందని పరుగు పరుగున వచ్చిన తల్లిదండ్రులిద్దరికీ కూడా గుణపాఠం చెప్పి గేటు నుంచే వెనక్కి తరిమేస్తారు ఈ అక్కా చెల్లెళ్ళిద్దరు. తరిమేసి, ఏంటి వల్లి అక్క, ఏంటి నీ బండారం బయట పడిపోతుందని భయపడిపోతున్నావా? చందు బావకు తెలిసింది కేవలం నీ చదువు మాత్రమే. నువ్వు ఇంకా ఎన్ని మోసాలు చేశావో, తన చెల్లెలి విషయంలో ఎంత పెద్ద కుట్ర చేశావో అన్నీ బయటకొస్తాయి. మేము ఏ తప్పు చేయకపోయినా, నా భర్తలు ఏ తప్పు చేయకపోయినా మావయ్య ముందు ఇరికించినప్పుడు నీకు ఇంత బాధ అనిపించలేదా? మేమేమి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లిళ్ళు చేసుకుని ఇంట్లో అడుగు పెట్టలేదు. ఎదుటి వాళ్ళ కాపరాలు చెడిపోవాలని, నా కాపరమే బాగుండాలని ఏ రోజు మేము అనుకోలేదు. అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని ఒకే ఒక్క కారణం చేత మేము ఇన్ని రోజులు ఊరుకున్నాము. కానీ నువ్వు ఇంకా శృతిమించి చాలా తప్పులు చేస్తున్నావు, తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు చేస్తున్నావు. ఇలానే వదిలేస్తే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో నీ తోక కత్తిరించడానికే మేము ఫిక్స్ అయిపోయాము. ఇన్ని రోజులు ప్రేమ నిజాన్ని బయట పెడతానంటే బయట పెట్టొద్దు అని చెప్పానక్క. ఇప్పుడు బయట పెట్టే తీరతానంటూ నర్మద ఒక రేంజ్లో వల్లికి వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉండగా తల్లి తండ్రి ఫోన్ చేస్తారు. అమ్మడు, ఏమైందమ్మడు? ఆ ఇంట్లో నీ సిచ్యువేషన్ ఏంటమ్మడు? మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా తోటికోడలిద్దరూ ఆపేశారమ్మడు. మేమే రామరాజు గారి ముందు బయట పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తానికి ఆ 10 లక్షల మ్యాటర్ చెప్పి ఏదో తప్పించుకున్నాము. చాలా భయంగా ఉందమ్మడు అంటూ ఇంకా భాగ్యం మాట్లాడేసరికి, ఇప్పుడు భయపడుతున్నావా అమ్మా? ఇప్పుడు భయపడుతున్నావా? ఆ ప్రేమ నర్మదా నన్ను టార్గెట్ చేశారని ఎప్పుడో చెప్పాను. అబద్ధాలు చెప్పొద్దే, మోసాలు చెయ్యొద్దే అని ఎన్నోసార్లు చెప్పాను. అయినా కాపురం నిలబెట్టడం కోసం ఇన్ని అబద్ధాలు చెప్పినా పర్వాలేదు అంటూ చెప్పుకొచ్చావు. ఇప్పుడు చూడు, నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయేటట్టుంది. నేను ఎదురుగా నిలబడితేనే నా మొగుడు నా వంక చూడడానికి కూడా అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు నా నాతో అసహించుకుంటున్నాడు, నాతో మాట్లాడడం లేదు. నా బావ నన్ను అలా దూరం పెడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. నీకేం తెలుసు నా బాధ? నా బాధని నేను ఎలా చెప్పుకోవాలమ్మా అంటూ ఇంకా వల్లి ఏడ్చేసేసరికి, ఏడొద్దమ్మడు, ఏదో ఒకటి ఆలోచిస్తాను, నేను వస్తాను అనగానే, వాళ్ళు వెళ్ళిపోమన్నారని చెప్పావు కదా అనగాని, వెళ్ళిపోమంటే మాత్రం మేము వెళ్ళిపోతామా? నా కూతురు ఆ ఇంట్లో కాపురం చేసుకోవాలి అంటే నేను అక్కడికి రావాలని నాకు తెలుసు. వస్తాను, ఖచ్చితంగా వస్తాను. వాళ్ళిద్దరు
వాళ్ళిద్దరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తాను అని చెప్పి ఇంకా భాగ్యం కాస్త చెప్తుంది. రేపు ఉదయాన్నే ఎలాగా వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు కదా, ఆ సమయంలో ఇంట్లోకి వచ్చేస్తాము అని భాగ్యం కాస్త ఫోన్ పెట్టేస్తుంది. రామ్మ రా, నువ్వు వస్తే నాకు కొండంత అండగా ఉంటుందని ఇంకా ఓ వల్లి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకిక్కడ భద్రావతి అయితే వల్లి మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే జైలుకి వెళ్ళి అసలు ఇప్పుడు ఎందుకురా నోరు తెరిచావు, నీకు పిచ్చిగానే పట్టిందా, అసలు ఎవర్రా అమ్మాయి, ఆ అమ్మాయితో నువ్వు తిరగడం ఏంటి, ఆ ధీరజ్గాడు చూడడం ఏంటి, అది పెద్ద గొడవ చేస్తే అమూల్య నోటంట నిజాన్ని బయట పెట్టడం ఏంటి, అసలు ఇదంతా ఏంట్రా, ఇదంతా ఎందుకు చేసావరా అంటూ భద్రావతి అడిగిన ప్రశ్నకు ఇంకా విశ్వ అయితే అంతా వల్లియే చేసిందమ్మా, పనుగట్టుకుని నన్ను రమ్మని చెప్పి ప్లాన్ చెప్పింది వల్లి అత్త, నాకు తెలిసి ప్రేమే ఇదంతా చేసింది అన్న విషయం వల్లికి తెలిసి ప్రేమ గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను అన్న ఉద్దేశంతో ప్రేమ అని పేరు బయట పెట్టకుండా అంతా ఆ వల్లియే చేసింది అంటూ ఇంకా చెప్పేసేసరికి వల్లిని వదిలిపెట్టనరా, వదిలిపెట్టొద్దత్తా, ఇప్పుడు నిన్ను ఈ జైల్లోంచి బయటికి రావడానికి అవకాశం లేకుండా చేశారు, ఇప్పుడు నేను ఈ జైల్లోనే మగ్గిపోవాలా, ప్లీజ్ అత్త నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అత్త, ఏదో రకంగా నన్ను విడిపించి ఇంటికి తీసుకెళ్ళిపో అత్త, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానత్త అంటూ ఇంకా చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ రకంగా అయితే ఏడుస్తాడో అదే రకంగా ఏడవడం మొదలు పెట్టేసరికి ఏంట్రా చిన్నపిల్లోళ్ళ ఏడుస్తున్నావు, ఏడవకు, నేను చూసుకుంటాను కదా, నిన్ను బయటికి తీసుకురావడానికే శతవిధాలా నేను ప్రయత్నాలు చేస్తున్నాను, నువ్వు దీని గురించి ఆలోచించుకు, పదే దీని గురించి ఆలోచించి టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, అర్థమవుతుందా, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని చెప్పి భద్రావతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వచ్చాక వస్తాను, నీ పని చెప్తానే వల్లి, నిన్ను వదిలిపెట్టను, ఆ అమూల్యని, ఆ ధీరజ్ గాడిని, ఆ కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టను, వాళ్ళందరికీ బుద్ధొచ్చేటట్టు చేస్తాను, వాళ్ళెవ్వరిని వదిలిపెట్టనంటే వదిలిపెట్టను అని చెప్పి చాలా కోపంగానే మాట్లాడతాడు. ఇంకా విశ్వ అయితే జైల్లో కూర్చుని నోరు మూసుకొని సైలెంట్గా కూర్చో, ఎవరిని వదిలిపెట్టవు, ముందు నిన్ను ఇక్కడి నుంచి వదిలిపెట్టాలి కదా, మేము ఇక్కడి నుంచి వదిలిపెడితేనే అప్పుడు నువ్వు ఎవరినైనా వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది, నువ్వు చేసిన పని మామూలు పనా, ఒక ఆడపిల్ల విషయంలో పిచ్చి వేషాలు వేస్తే అంత ఈజీగా వదిలేస్తారనుకుంటున్నారా, అస్సలు వదిలేరు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ చెప్పడంతో విశ్వ కాస్త సైలెంట్ అయిపోతాడు. మరుసటి రోజు వరకు ఇంకా మంచం మీద రాత్రికి అందరూ భోజనాలు చేసేటప్పుడు కూడా చాలా కోపంగానే ఉంటాడు చందు. వల్లి వడ్డించినా అస్సలు తినడు, అమ్మనే వడ్డించమని చెప్తాడు, అంతా గమనిస్తూ ఉంటారు. ఇంకా వల్లి అక్కడ ఏదైనా రాద్ధాంతం చేస్తే మళ్ళీ ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో ఇంకా చాలా కోపంతో ఇంకా సైలెంట్గానే ఉండిపోతుంది వల్లి. సైలెంట్గానే ఉండిపోయి భోజనం చేసి గదిలోకి వెళ్ళడంతో ఇంకా చందుయే మంచం మీద పడుకుంటాడు. కిందకొక తలగడి ఒక దుప్పటి కింద పడేసి నువ్వు కిందే పడుకో అని చెప్పి సైగ చేసి తను మాత్రం మంచం మీద పడుకుంటాడు. వల్లి కిందే పడుకుంటుంది. కిందే పడుకుని నన్ను ఇంత క్షోభ పెట్టి నా భర్త నుంచి నన్ను దూరం చేయాలని చూసిన మిమ్మల్ని వదిలిపెట్టనే, ఈ ఇంట్లో మీరు ఎలా కాపురం చేస్తారో అది చూస్తాను, మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు తరిమేసే వరకు నేను ప్రశాంతంగా ఉండనే అనుకుంటూ వల్లి పడుకుంటుంది. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే వల్లి లేవకముందే చందు గబగబా లేచి రెడీ అయిపోయి వాళ్ళమ్మ టీ పెట్టేస్తే తాగేసి వెళ్ళిపోతాడు రైస్ మిల్కి. అయితే నర్మద వెళ్ళిపోతుంది, ప్రేమ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎంట్రీ ఇస్తారు వీళ్ళిద్దరు. ఎంట్రీ ఇచ్చేసరికి ఏంటి మళ్ళీ వచ్చారు అంటూ వేదవతి ఆపుతుంది. ఎందుకంటే అమూల్యని ఇంటి నుంచి బయటికి పంపించడానికి కారణం వీళ్ళు అన్న విషయం కూడా తెలుసు కదా వేదవతికి. తల్లి కూతురే కలిసి తీసుకువెళ్లారు అన్న విషయం చెప్పింది కదా అమూల్య. ఎందుకు వచ్చారు అని చెప్పాను కానీ అదేంటి వదిన గారు, కూతుర్ని చూసుకోవడానికి అనగానే కూతుర్ని చూసుకోవడానికి ప్రతిరోజు వచ్చేయాలా? అయినా మీ కూతురు వేరే ఊర్లో ఉందా? ఈ ఊర్లోనే కదా ఉంది. మొన్నటి వరకు మీరు ఈ ఇంట్లోనే కదా ఉన్నారు. గట్టిగా వెళ్ళి 3 రోజులు అవుతుందేమో, అంతే. 3 రోజుల క్రిందటే కదా వెళ్ళారు. ఈ లోపు ఇక్కడికి వచ్చేయాలా ఏటి
అంటూ మాట్లాడేసరికి అచ్చి బాబోయ్ అదేంటి అత్తయ్య గారండి అలా అంటారు అని చెప్పి ఇంకా వేదవతి ముందే ఎదిరించి మాట్లాడినట్టు మాట్లాడేసరికి ఆ ప్రేమకి నర్మదికి అయితే అమ్మా నాన్న ఇంటికి రారు, నాకైతే అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి ఇంటికి వస్తారు, అది కూడా తప్పేనా అత్తయ్య గారు అని చెప్పి ఇంకా వల్లి ఏదో గారంగా అనగాని చెంప పగలగొడుతుంది. ఆ ప్రేమ నర్మద గురించి నా దగ్గర మాట్లాడొద్దని చెప్పానా, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అచ్చి బాబోయ్ అదేంటే అమ్మడు మీ అత్తగారిని గోప అలా పగలగొట్టేస్తుంది, ఏంటో అమ్మా ఈ మధ్య నాకు చెంపలు ఏమనుకుంటున్నారో ఏంటో, గోడ మీద పిడకలు వేసినట్టుగా తెగ వాయి కొట్టేస్తున్నారు ప్రతి ఒక్కరు. నిన్న నా మొగుడు కొట్టేశాడు, మొన్న మా అత్తగారు అవకాశం దొరికినప్పుడల్లా చెంప వాయు కొట్టేస్తుంది, నోటి మాటలతో కంటే చెంపల మీద చేతులే ఎక్కువ సార్లు వెళ్తున్నాయమ్మా అంటూ మాట్లాడేసరికి అమ్ముడు నీకెంత కష్టం వచ్చిందమ్మడు, ఆ అక్క చెల్లెల్ని అస్సలు వదిలిపెట్టద్దమ్మడు, మనం ఒక ప్లాన్ చేద్దామమ్మా. నేను రాత్రంతా కూడా కింద పడుకుని ఆలోచించాను. అదేంటమ్మడు కింద పడుకోవడం ఏంటి, పెద్ద మంచం ఉంది కదా మీ ఇంట్లోని. ఉందిలే మంచం, నా మొగుడు నన్ను మంచం ఎక్కనిస్తే కదా రూమ్లోకి రానివ్వడమే ఎక్కువని ఫీల్ అవుతున్నాడు, మంచం మీద కాదు కదా మంచం ముట్టుకోవద్దని కూడా చెప్పి కింద ఒక చాప తలగడి దుప్పడి నా మొహాన్న కొట్టి నువ్వు కిందే పడుకో అని సైగ చేశాడు. ఉదయం అయితే నేను లేవకముందే ఉదయాన్నే లేచి మరీ రైస్ మిల్లుకి వెళ్ళిపోయాడు. ఇలానే ఉంటే నా కాపురం సర్వనాశనం అయిపోతుంది. ఆ ప్రేమ నర్మద ఇంట్లో ఉండకూడదమ్మా, వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి బయటకు గెంటేస్తేనే గాని నేను ప్రశాంతంగా ఉండలేను అంటూ మాట్లాడేసరికి అమ్మడు ఇక్కడ కాదు ఇలారా బయట మాట్లాడుకుందాము అని ముగ్గురు కూడా బయట నిలబడి ఏం చేద్దాం అమ్మడు, ఆ ప్రేమ నర్మదల మీద మామయ్య గారికి లేనిపోనివన్నీ చెప్పేద్దాము అంటూ ముగ్గురు కూడా గుసగుసలు అంటే మామూలుగానే మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజు ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో రామరాజు ఇంట్లో లేడు అని అనుకుంటారు. రామరాజు బుజ్జమ్మేమో ఎక్కడో వంటగదిలో ఉంటుంది కదా అవన్నీ పట్టించుకోదు అనుకుంటారు. కానీ రామరాజు ఇంట్లోనే ఉంటాడు. అప్పుడే బయటికి వెళ్తూ బయటకు వచ్చేసరికి ఆ ఇద్దరు అక్కా చెల్లెల్ని, ఆ నర్మదని ఆ ప్రేమని ఇద్దరిని మామయ్య మెడపట్టి బయటకు గెంటేసేటట్టుగా చేస్తానమ్మా. నేను ఏదో ఒకటి చేసి నా నగలు వాళ్ళ గదిల్లో పెట్టేసి వాళ్ళ మీద దొంగతనాలు మోపుతాను. వాళ్ళిద్దరూ నా నగలు దొంగతనం చేశారని అందరి ముందు చెప్పి వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి బయటకు గెంటేస్తారో లేక నన్నే ఇంటి నుంచి వెళ్ళిపోమంటారా అని అడుగుతాను. ఇప్పటికే మామయ్య గారికి వాళ్ళిద్దరూ అంటే అస్సలు నచ్చడం లేదు. నన్నే ముద్దుల కోడలు అంటూ మాట్లాడుతున్నారు. అప్పుడు నన్ను ఇంట్లోంచి వెళ్ళొద్దని వాళ్ళనే ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. అప్పుడు ఈ ఇంటికి ఏకైక కోడల్ని నేను మాత్రమే ఉంటాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఆ ప్రేమ నర్మద బయటికి వెళ్ళిపోవాలి, నేను మాత్రమే ఇంటికి ఏకైక కోడలుగా ఉండాలమ్మా అని ఇంకా వల్లి తెగ సంతోషపడుతూ చెప్పేసరికి ఈ మాటలన్నీ విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది కాదే అమ్మడు, వాళ్ళని నువ్వు అలా దొంగతనాలు చేసి దొంగల్ని చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? మన గుట్టంతా బయట పెట్టేస్తారేమో అమ్మడు, మన గుట్టు బయట పెట్టేస్తే అప్పుడేంటమ్మడు అంటూ ఇంకా ఆనందరావు అనగానే అలా ఏం బయట పెట్టడానికి అవకాశం ఉండదు నాన్న, అయినా వాళ్ళు ఏం చెప్పినా మామయ్య గారు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ మాట అంటే మామయ్య గారికి నమ్మకం ఉండదు. నేనే మామయ్య గారి ముద్దులు కోడల్ని అని చెప్పి మామయ్య గారు ఎంతగానో ఆరాటపడుతున్నారు, సంతోషపడుతున్నారు. నేనే ముద్దులు కోడల్ని అనుకుంటున్నారు. అప్పుడు నా మాటే నమ్ముతారు తప్ప వాళ్ళ మాటలు నమ్మరమ్మా అంటూ ఇంకా మీ ఇద్దరికీ చెప్తూ ఉండగా ముద్దులు కోడలు అనుకుంటున్నానా నేను చెప్తాను అని రామరాజు ఇంకా అక్కడే నిలబడతాడు. కాదమ్మడు, ఇప్పుడు మీ ఆయనకి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదువు కాదని 9th క్లాస్ వరకే చదువుకున్నావన్న విషయం తెలిసిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి నువ్వే ఇదంతా చేసావని మీ ఆయనకి ఏమాత్రం అనుమానం వచ్చినా నీ గుట్టు బయట పెట్టేస్తాడు కదా. ఇప్పటికే నీతో మాట్లాడతలేదు అంటున్నావు, నిన్ను కింద పడుకోబెట్టాడు, నీ మీద చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పావు కదమ్మడు. మరి వాళ్ళని నువ్వే బయట గెంటేస్తావు అన్న విషయం
నీ మొగుడికి తెలితే ఊరుకుంటాదా మరి అంటూ ఇంకా భాగ్యం అనేసరికి ఇంకా వల్లి అయితే నేను ఏదో రకంగా చేసేసి ఆపేస్తాను కదమ్మా, వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోయేటట్టు చేస్తాను, వాళ్ళ గుట్టు మొత్తం బయట పెట్టేస్తాను, నేను వాళ్ళని ఇంట్లో ఉండనివ్వను, నాకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేస్తారా, నేను చేసిన తప్పుల్ని భూతద్దంలో చూపించేస్తారా, కాదే అమ్మడు అమూల్య అయినా నోరు విప్పి బయట పెట్టేస్తుందేమో, వాళ్ళు ఏ దొంగతనాలు చేసుండరు, వల్లి వదినే కావాలని వాళ్ళని ఇంట్లోంచి బయటకి గెంటేయడం కోసం ఇదంతా చేస్తుంది అని చెప్పేస్తుందేమో అమూల్య, ఎందుకు చెప్తుంది అమూల్య చెప్పదు అని చెప్పి ఇంకా వల్లి అనగానే ఎవరికి చెప్పదు తెలుసమ్మడు, చెప్పేస్తుంది, ఎందుకంటే అమూల్యను మనమే కదా తీసుకెళ్ళి ఆ విశ్వకు అప్పగించాము, వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిపింది నువ్వేనన్న విషయం కూడా ఏదో ఒక రోజు అమూల్య బయట పెట్టినా పెట్టేస్తుంది, అలా అమూల్య బయట పెట్టేస్తే మన పరిస్థితి ఏటవుతుంది, మనం ఏటి చెయ్యాలి, అందుకే మనం ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడకుండా ఉండాలి అంటే ఆ నర్మదని ఆ వల్లిని వీలైనంత తొందరగానే బయట పెట్టేయాలి, ఈ రాత్రికే ఆ పథకం అమలు చేసేద్దాము, ఈ రాత్రికి మేమిద్దరం ఇక్కడే ఉండిపోతాము, వాళ్ళిద్దరి గదుల్లో నగలు పెట్టేస్తాను, రేపు ఉదయం నేను వెళ్ళేటప్పుడు నగలు కావాలి అని అడిగితే నువ్వు లేవు అని రాద్ధాంతం చెయ్యమ్మడు అని ఇంక ఇద్దరు కూడా మొత్తం 3 మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీ విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. చెప్తాను, వీళ్ళ పని ఇప్పుడు కాదు, రేపు చెప్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. అదేంటండి ఎక్కడికో వెళ్తాను అని చెప్పారు కదా, మళ్ళీ వెనక్కి వచ్చేసారేంటి అంటూ ఇంకా వేదవతి అడిగిన ప్రశ్నకు వెళ్ళడం ఆపేశాను బుజ్జమ్మ, ఈ సమయంలో వెళ్ళడం కంటే ఇంట్లోనే ఉండడం మంచిదని నాకు అర్థమైంది, నేను ఇంట్లోనే ఉంటాను, వెళ్ళు బుజ్జమ్మ, నాకు కొంచెం టీ పెట్టి తీసుకురా అని రామరాజు బుజ్జమ్మను పంపిస్తాడు. ఏంటో ఈ మనిషి ఈ మధ్యన కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారని బుజ్జమ్మ అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న బుజ్జమ్మ ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతుంది. రామరాజు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. వల్లి ఇన్ని అబద్ధాలు చెప్పిందా, అమూల్య విషయంలో ఎంత కుట్ర చేసిందా అని అమూల్య ఇంటికి రావడంతోటే అమ్మా అమూల్య, చిన్నమ్మాయి అని చెప్పి పిలుస్తాడు. ఏంటి నాన్న అని చెప్పి అనగానే ఇలా రామ్మా అని ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి తలుపేసిరా అని చెప్పనగానే వెళ్ళి తలుపేసి వస్తుంది. ఏంటి నాన్న అనేసరికి వేదవతి ఏ రకంగా అయితే తన మీద ఒట్టేయించుకుని నిజం చెప్పించుకుందో సేమ్ అచ్చు యాస్టీస్గా రామరాజు కూడా తన చిన్న కూతురి చేతిని తల మీద వేసుకుని నిన్ను ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళి విశ్వతో ప్రేమాయణం నడిపించింది ఆ వల్లియే కదా అంటూ అడిగేసరికి అది నాన్న అనగానే అబద్ధం చెప్పొద్దమ్మా, నా కూతురు నాకు అబద్ధం చెప్పదనే నమ్మకం నాకు గట్టిగా ఉంది, నువ్వు అబద్ధం చెప్పమ్మడు అంటూ ఇంకా రామరాజు అడగడంతో అది నాన్న అది అని చెప్పి ఇంకా మాట దాటేయాలని ప్రయత్నించేసరికి నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా, ఆ వల్లియే ఇదంతా చేసింది అన్న విషయం నాకు తెలుసు అని చెప్పి ఇంకా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది నాన్న అని చెప్పి ఇంకా మాట తడబడుతూ ఉండగా చెప్పమ్మడు, అదే కదా, నిజమే కదా, వల్లియే కదా ఇదంతా చేసింది, మరి నాకు ఎందుకు చెప్పలేదు, నాకొక్క మాట కూడా చెప్పలేదు, అసలు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు జరుగుతున్నాయా నా కుటుంబంలో, నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా, నాకు ఒక్క మాటైనా చెప్పాల్సింది కదమ్మా అమూల్య అని చెప్పి రామరాజు అడిగేసరికి కాపురం చెడిపోతుంది అన్న ఒకే ఒక్క కారణం చేతే చెప్పలేదు నాన్న అంటూ ఇంకా అమూల్య అనడంతో చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించవమ్మా, మీ అన్నయ్య వదినల జీవితం ఎక్కడ నాశనం అయిపోతుంది అన్న ఒకే ఒక్క కారణం చేత నువ్వు నిజాన్ని చెప్పలేదు, కానీ కొందరు అలా లేరు కదా, కొందరు చాలా దుర్మార్గంగా ఉండి కాపురాలు చెడిపోతాయి అని ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ స్వార్థాలతో ఆడుకుంటూ ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూసిన వాళ్ళని ఎలా క్షమించలేము కదా అంటూ ఇంకా రామరాజు అనగానే అది కాదు నాన్న అనేసరికి ఇంకేం మాట్లాడకు వల్లి,
అమూల్య, ఇంక నువ్వు మాట్లాడకు. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అంతా చూస్తూ ఉండు. అంతా నేను దగ్గరుండి చూసుకుంటాను కదా. అసలు ఇన్ని కుట్రలు చేస్తూ నా కుటుంబంలో నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరు హక్కు అధికారం ఇచ్చారో నిలదీసి అందరి ముందు నిజాన్ని బయట పెడతాను. ఆ సమయం రేపు ఉదయమే వస్తుంది అంటూ రామరాజు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మని ఏదో ఒకటి పెట్టమని తిను, అర్థమవుతుందా, వెళ్ళమ్మా అని చెప్పి రామరాజు కాస్త అమూల్యను అక్కడి నుంచి పంపించేసరికి రామరాజు ఇంకా బయట కూర్చుని ఆలోచనలోనే పడతాడు. ఇంత దారుణం, ఇంత దుర్మార్గం నా కుటుంబంలో జరుగుతుందా? ఎంత నమ్మాను. ప్రేమ నర్మదులు ద్రోహులు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తారు. నేను ఏరుకోరి తీసుకొచ్చిన నా కోడలు ఎంతో గొప్పది అనుకున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూడలేదు. సొంతంగా తన భర్త కాళ్ళ మీద నిలబడాలి అని అనుకున్నారే తప్ప ఇలాంటి పనులు చేయలేదు. కానీ నా పెద్ద కోడలు నేను ఏరుకోరి మహాలక్ష్మి, నా ఇంటి పెద్ద కోడలు ఇంటి మహాలక్ష్మి అనుకుంటూ ఏరుకోరి తీసుకొచ్చిన కోడలే ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. బుజ్జమ్మ అంటూ పిలవడంతో బుజ్జమ్మ వస్తుంది. ఇంకా బుజ్జమ్మతో కొంతసేపు మాట్లాడిన తర్వాత రోజు రాత్రికి అందరూ ఇంట్లోనే నిద్రపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే అమ్మడు మేము వెళ్ళొస్తాము అని అనగానే హాల్లోనే ఉంటారు. వీడు చూస్తాడు, ఏం చేస్తారా, ఎంతకు తెగిస్తారా, ఎంతవరకు లాక్కెళ్తారా అన్న ఉద్దేశంతో అలా చూస్తూ ఉంటారు. అమ్మడు, ఆ రోజు నీకు నెక్లెస్ ఇచ్చాను కదా, కొంచెం ఆ నెక్లెస్ ఇవ్వా. మన పక్కింటి ఆవిడ ఏదో చిన్న వ్రతం చేసుకుంటుందంట, ఆ వ్రతానికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా హాల్లో ఉండి అడిగేసరికి అలాగే అమ్మ తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. కాస్త కొద్దిసేపటికి అమ్మోయ్ నా నగలు కనిపించట్లేదు, నా 2 నెక్లెస్లు కనిపించట్లేదు, అమ్మోయ్ అంటూ ఇంకా తెగ హడావిడి చేసేసరికి ఏంటమ్మ వల్లి, ఏమైంది, నీ నగలు కనిపించట్లేదా? అవును మామయ్య గారు, నగలు కనిపించట్లేదు, ఎవరు తీశారో ఏంటో, నేను రాత్రి కూడా చూశాను, కానీ ఉదయం లేచేసరికి ఆ గదిలో అంటూ మాట్లాడేసరికి ఆ గదిలో ప్రేమ ఒకతే పడుకుంది అనగాని, ఏం మాట్లాడుతున్నావు వల్లి అక్క, ప్రేమ ఎందుకు తీస్తుంది, ప్రేమకు నగలు తీయవలసిన అవసరం ఏముంది, ప్రేమను చూస్తే దొంగతనం చేసేదానిలా కనిపిస్తున్నదా ఏంటి, నువ్వు ప్రేమ మీద నింద వేయడానికి అంటూ మాట్లాడేసరికి ఏంటి మావయ్య గారండి, ఏం మాట్లాడరేంటి, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారేంటి అంటూ ఇంకా రామరాజు మీద తన వైపు తిరిగి రామరాజుని అడుగుతుంది. అదే ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను వల్లి, ఏం మాట్లాడితే కుదురుతుందా, సెట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి రామరాజు అంటాడు. ఏంటి మామయ్య గారండి అంటూ ఇంకా రామరాజు వంక చూస్తూ ఉండగానే వచ్చి చెంప చెల్లు మనిపిస్తాడు. ఆ నెక్లెస్లు 2 పెట్టించింది నువ్వే, మీ నాన్న చేతికిచ్చి వాళ్ళిద్దరి గదుల్లోనూ నెక్లెస్లు పెట్టమని చెప్పింది నువ్వే, వాళ్ళిద్దరి మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వే, నువ్వు చేసిన మోసం 1, 2 కాదు, అన్నీ బయటకు వచ్చేసాయి. నిన్న సాయంత్రం మీ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కదా, నర్మద మీద ప్రేమ మీద దొంగతనం మోపి ఇంట్లోంచి బయటికి పంపించేయాలని, నా కూతురి జీవితాన్ని నాశనం చేసింది మీరేనని మాట్లాడుకుంటున్నారు కదా, అప్పుడే నేను అన్ని విషయాలు విన్నాను అంటూ రామరాజు కాస్త చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న, చెల్లెలి జీవితం వల్లి నాశనం చేయడం ఏంటి, అది ఏమీ లేదురా పెద్దోడా, ఇంకా ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు బుజ్జమ్మ, అయినా నీకు ఈ విషయం ముందే తెలుసా, ఏమీ లేదురా పెద్దోడా అంటూ వాడి మాట కడ్డొస్తున్నావంటే నీకు ముందే తెలుసన్నమాట. విశ్వ అమూల్యాల మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లియేనన్న విషయం తెలుసా, ముందు రోజు రాత్రి వల్లిని తీసుకెళ్లి అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది వల్లి అన్న విషయం తెలుసా అంటూ రామరాజు అసలు విషయం బయట పెట్టేసేసరికి ఇంకా చందు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. రామరాజు కూడా ఒక్క క్షణం అలా చూస్తూ ఉంటూ, ఒక్క క్షణం కూడా వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదురా,
తక్షణమే వీళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాం పెద్దోడా అని చెప్పనేసరికి, నీ ఇష్టం నాన్న, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా వద్దన్నానా? ఇది నాకు ఎప్పుడైతే అబద్ధం చెప్పిందో, 9th క్లాస్ చదివి ఎంఏ ఇంగ్లీష్ అని అబద్ధం చెప్పి మీరు రికమెండేషన్ చేసిన జాబ్ దగ్గరికి వచ్చిందో అప్పుడే దీని మీద నాకు విరక్తి కలిగింది. దీన్ని వదిలేయాలని ఆ రోజే ఫిక్స్ అయ్యాను. కానీ మీరు ఎక్కడ బాధపడతారో అన్న ఒకే ఒక్క కారణం చేత సైలెంట్గా ఊరుకున్నాను నాన్న అంటూ చందు కాస్త చెప్తాడు రామరాజుతో. మరి ఇప్పుడు రామరాజు చందు కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.